వరంగల్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ఉప ఎన్నికకు 11 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా 52 మంది బరిలో నిలిచారు. ఈ నెల 27న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో 25న సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం ముమ్మరం చేశారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పళ్ల రాజేశ్వరరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది ఈ స్థానానికి పోటీ పడుతుండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, భారాస నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, భాజపా నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సిపిఎం పార్టీ కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపునకు కృషి చేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా బ్లాక్ లో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. అలాగే ఇప్పుడు కూడా భాజపాను ఓడించడం కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుగా తీన్మార్ మల్లన్నను గెలిపించి శాసనమండలికి పంపించాలని ఆయన కోరారు. సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు భారాస తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లాలో సమావేశాలు నిర్వహించడంతో పాటు 3 ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అయితే అభ్యర్థిత్వం విషయంలో కొంతమంది నేతలు అసంతృప్తిగా ఉండి ఆ సమావేశానికి రాలేదు. వారితో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అందరూ కలిసికట్టుగా భారత అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు స్పష్టం చేశారు. జిల్లాలోనూ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొననున్నారు. 4-5 రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై భాజపా ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మండలిలో తమ బలం పెంచుకునేందుకు ఈ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ భారాసాలు చేసిన మోసాలను వివరిస్తూ మండలిలో పట్టభద్రుల గలం వినిపించేందుకు భాజపాను గెలిపించాలని కమలదళం ఓట్లు అభ్యర్థిస్తోంది. భాజపా అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి విజయం కోసం కమలదండు అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రేమేందర్ రెడ్డితో పాటు పార్టీ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.